2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం తీసుకుందాం. 2 Samuel chapter 7 verse 29. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. ఈ ప్రార్థన మీ జీవితంలో కూడా ఒక ప్రార్థనగా మారిపోవాలి. ఇది ఒక వాగ్దానంగా ఎత్తి ప్రార్థన చేయండి. నా పిల్లలు నీ సన్నిధిలో ఉండాలి, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, నా ఇంటిల్లో పాది నీ సన్నిధిలో ఎదగాలి, నీ కృపలో మేము ఎదగాలి. అలా ఉండాలంటే నీ ఆశీర్వాదం నాకు కావాలి. నీ సన్నిధిని ఉండినట్లుగా, ఏదో ధనవంతులుగా మమ్మల్ని మార్చేయండి, టాటా బిర్లాలుగా మార్చండి, రిలయన్స్గా మార్చమని అడగట్లేదు. దేవా, నిన్ను సంపాదించుకోవాలి, నీ సన్నిధిని సంపాదించుకోవాలి. ఆయన సృష్టికర్త. ఒకసారి ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో చేర్చుకోనవు. యేసుప్రభువు వారు మనల్ని ఆకాశ పక్షులను చూడమన్నాడు, కానీ ఆకాశంలో విమానాలను చూడండి అన్నాడా? ర్యాకెట్లను చూడండి, ఆకాశంలో హెలికాప్టర్లు చూడమన్నట్లే సచ్చూరుకుంటాయి. ఎందుకంటే వాటికి పెట్రోల్ కావాలి, మనిషి కావాలి, పైలట్ కావాలి, అది ఎగరడానికి ఎంతో ఖర్చు పెట్టాలి. వాటిని చూడమల్లా ఆకాశ పక్షులను చూడమన్నాడు. వాటన్నిటిని పోషిస్తున్న నేను మిమ్మల్ని పోషించలేనా? ఎన్నో రకాలైన పక్షులు ఉన్నాయి ప్రపంచంలో, ఎన్నో రకాలైన జీవులు ఉన్నాయి. వాటన్నిటిని సృష్టి యావత్తును పోషించగలిగిన దేవుడు నిన్ను పోషించలేడా? ఆ విశ్వాసం కలిగి ఉండమన్నాడు. ప్రార్థించండి, దేవుని దగ్గర మొరపెట్టండి. నా కుటుంబం నీ సన్నిధిలో ఉండినట్లుగా నన్ను ఏం చేయమంటున్నాడు? ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే నేను, నా కుటుంబం కూడా నీ సన్నిధిలో గడపగలుగుతాం. అంతేకాకుండా నీ ఆశీర్వాదం పొంది మేము మేలు పొందినట్లుగా, ఇదిగో నీ దాసునైన నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించమంటున్నాడు. దయచేసి నీ దాసునైనా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా. మీలో ఏమని ప్రార్థన చేస్తున్నారు? కొందరు ఈస్టర్కి, కనీసం క్రిస్మస్కైనా నీ సన్నిధిలో ఉండాలి ప్రభా అంటున్నారా? అలా ఉండకూడదు. ఆదివారం ఉండేలాగా కాకుండా నిత్యము నీ సన్నిధిని ఉండినట్లు దానిని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నువ్వే మాట ఇచ్చావు, నువ్వు వాగ్దానం చేశావు. నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. మనుషుల ఆశీర్వాదాలు వేరు, దేవునిచ్చే ఆశీర్వాదాలు వేరు. ఒక పైలట్ అద్భుతమైన ఇంటిని నిర్మించుకున్నాడు. ఆయన సంపాదనతో ఆయన రిటైర్డ్ అవ్వకముందు అతని కళ ఎంత పెద్ద నిర్మాణం అంటే ఒక ప్యాలెస్ లాంటి నివాసాన్ని. ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ పైలట్, బాగా డబ్బు వచ్చింది. అది కూడా ఊరుకు దూరంగా, పట్టణానికి దూరంగా, విశాలమైన స్థలంలో, ఎన్నో ఎకరాల స్థలంలో చక్కని బ్యూటిఫుల్ ఒక ప్యాలెస్ లాంటిది నిర్మించుకున్నాడు. ఎస్, మ్యాన్షన్. అతని గుర్రాలు ఉన్నాయి, గుర్రబళ్ళు ఉన్నాయి. ఆ మ్యాన్షన్, ఆ ప్రాంతం అంతా తిరగడానికి ఉదయకాలం మళ్ళీ గల్ఫ్ కోర్ట్ ఆడుకుంటారు కదా, దానికి కూడా కోర్ట్ అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లలు ఆడుకోవడానికి పెద్ద స్విమ్మింగ్ పూల్, చాలా విశాలమైనటువంటిది ఒక పెద్ద రాజుగారి ప్యాలెస్ లాంటిది ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అతను దేవుని యందు భయభక్తి కలిగిన వాడు కాదు. అతని ఫ్రెండ్ ఎప్పుడు ప్రార్థన చేసుకోమంటే ప్రార్థన వచ్చేది టైం వేస్ట్ అనేవాడంట. ఏమన్నాడు? టైం వేస్ట్, సంపాదన మనకు కావాలి, ప్రార్థన అని ఉపాస ప్రార్థన అంటావు. ఆయన కూడా కో పైలట్ చెప్తున్నప్పుడు వినేవాడు కాదు. ఇతను మెయిన్ పైలట్ కాబట్టి, కెప్టెన్ కనుక ప్రార్థనలో భక్తి. అది పాతకాలపు మనుషులరా, పాత చింతకాయ పచ్చడి అంట. ఏంటి ప్రార్థన అన్నా భక్తి అన్నా పాత చింతకాయ పచ్చడి, అది మనకు అవసరం లేదు. మోడర్న్ డేస్లో ఉంటున్నాం, బాగా సంపాదించాలి, బాగా అనుభవించాలి, అన్నీ కట్టుకోవాలని చెప్పి, చూడు నేను ఎటువంటి ప్యాలెస్ తయారు చేసుకుంటున్నానో, నా రిటైర్మెంట్ అంతా అక్కడ నేను అనుభవించబోతున్నా అని చెప్పి చెప్తూ ఉండేవాడు. ఈ కో పైలట్ అనేవాడు ఎంతున్నా దేవుడు లేకపోతే అంత వ్యర్థమన్నా, ఎన్నున్నా దేవుడు లేకపోతే అంత సున్నా అన్నా, మణులు మాణిక్యములు ఎన్నున్నా మధ్యలో యేసు లేకుంటే అంతా సున్నా. చిన్న కీర్తన పాడుకుందాం. మణులు మాణిక్యములున్నా, మేడమిత్తులు ఎన్నున్నా, మధ్యలో యేసు లేకున్నా, ఎన్ని ఉన్నది సున్నా. మణులు మాణిక్యములున్నా, మేడమిత్తులు ఎన్నున్నా, మధ్యలో యేసు లేకున్నా, ఏది ఉన్నది సున్నా. చదువులెన్నో చదివున్నా, పదవులెన్నో
సున్నా అనులు మాణిక్యములున్నా మేడమెత్తులు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నది సున్నా. ఒక రోజున ఆయన తల్లి చెప్పిందట, ఏమనంటే పైలట్ తల్లి, ఇంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నావు, చిన్న ఫ్లైట్ కూడా నువ్వు తెచ్చుకుంటున్నావు. ఫ్లైట్ తెచ్చుకున్నాడు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే చిన్న ఫ్లైట్లో ప్రయాణం చేస్తాడు. ఈయన ఇంటి ముందు చిన్న ఫ్లైట్ దిగుతుంది. ఇంత లగ్జరీస్గా ఉన్నటువంటి ఇతను హఠాత్తుగా ల్యాండింగ్ గేర్ ఎక్కడో తేడా వచ్చి క్రాష్ ల్యాండింగ్ అయి చనిపోయాడు. ఇంటి వాళ్ళందరికీ షాక్ అయిపోయారు. అంత పెద్ద ఇంటిని మెయింటైన్ చేయడం, దాన్ని నడిపించాలంటే డబ్బు కావాలి. ఇంట్లో ఉన్న వస్తువులు, ఇంట్లో ఉన్న అద్భుతమైన ఫర్నిచర్ అన్నీ విడిచిపెట్టి వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి సిటీలోకి వెళ్ళిపోయారు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు షాక్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. ఆ దుఃఖంలో కోలుకోవడానికి 5 సంవత్సరాలు పెట్టింది. ఈ 5 yearsలో ఆ ఇల్లంతా కూడా బోజుబట్టి స్పైడర్ నెట్తో నిండిపోయి సాలిగూడులతో ఇల్లంతా కూడా ఒక విధంగా శిథిలావస్థకు వెళ్ళిపోయింది. గమనించట్లేదా? మనం అన్నీ కలిగి ఉండి దేవుని లేకుండా మనం జీవిస్తే మన బ్రతుకులు వ్యర్థం అయిపోతాయి. మీనింగ్లెస్గా అయిపోయింది అతని జీవితం. అతని కుటుంబం చెల్లచెదురైపోయింది. అందుకే అంటాడు ఇక్కడ భక్తుడు, నీ సన్నిధిలో నా కుటుంబం దీవించబడాలి, నిత్యము నీ సన్నిధిలో మేము ఉండాలి. మాకు ఏమున్నా లేకున్నా ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో ఉండాలి. నీ కృప మాకు కావాలి, మీ దయ మాకు కావాలి. అంతే కదా? ఎంత గొప్ప నివాసం, దాన్ని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత పెద్ద నివాసాన్ని ఎలా కోల్పోయాడు అతను? ప్రాణం పోయింది. అందుకే ఈ లోకంలో ఒకడు లోకమంతా సంపాదించుకొని తాను కోల్పోతానికి ప్రయోజనం ఏంటని యేసయ్య అన్నాడు. కాబట్టి నీకు అంతా ఉన్నా నీ ఆత్మరక్షణ లేకుండా జీవిస్తున్నావా? నమ్మి విశ్వసించి రక్షకుడిని యేసుక్రీస్తుని హృదయంలోకి ఆహ్వానించి, ప్రభువా నీ పరిశుద్ధ రక్తంలో నా ఆత్మను, నా శరీరం, నా మనసును శుద్ధీకరించి నీ కృప నాకు దయచేయమని ప్రార్థిస్తున్నట్లయితే నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. ప్రభువా యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుకుంటారు. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయి. అయ్యా నీ ఆశీర్వాదం నాకు దయచేయమని. ఎంతో గొప్ప అధికారం పొందిన వ్యక్తులు కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మనుషుడు ఈ లోకంలో జీవిస్తాను అనుకుంటాడు, కానీ ఆ పైన దేవుడు కృప చూపకపోతే మనం జీవించలేం, ఆయన తప్పించకపోతే. మీరు అనుకున్నంత భక్తి మీకు లేకపోయినా మీ అంతరాత్మ చెప్తున్నా, యేసు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన కృప చూపువాడు, కనికరించేవాడు, క్షమించేవాడు. నీలో ఉన్న భక్తిని పెంచగలిగిన వాడు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలరా? రాబోయే దినాల్లో దేవుడు నిన్ను మేలుతో నింపునుగాక, సమాధానం నీకు దయచేయునుగాక. గతంలో ప్రభా నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల కానీ, నేను సరిగా వివేచించకుండా ప్రవర్తించడం వల్ల కానీ ఈరోజు ఈ సమస్యలన్నీ దాంట్లో చిక్కుని ఉంటే తండ్రి నన్ను క్షమించు, నన్ను విడిపించు. నీ ఆశీర్వాదం నాపై రిలీజ్ చేయమని పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ప్రభా నీ ప్రజలు దీవించబడి వర్ధిల్లుటకు సాయం దయచేయండి. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపారం విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, అలాగే ఏదో పొలమో భూమి అమ్మాలని కొనాలని ప్రయత్నం చేసే విషయంలో నీ ప్రజలకు ఏది ఆలస్యమైనా అది మేలుగా మార్చండి ప్రభా. ఆశ్చర్యరీతిగా మార్చండి, అద్భుతాలు జరిగించండి. మీ కనికరం చొప్పున మేలొందుటకు సాయం దయచేయండి. నీ రాకడికి సిద్ధపడే మనసును దయచేయండి. నీ రాజ్యమును నీతిని వెదికే వారుగా చేయండి. అయ్యా నీ చిత్తంలో కొనసాగే కృపనివ్వండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ప్రతి క్షణము, ప్రతి నిమిషం, ప్రతి దినము కూడా నీ రాజ్యమును నీతిని వెదికేవారిగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ ప్రజలకు ప్రతి అవసరం తీర్చి మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ లైఫ్ విత్ అ లాంగ్ లైఫ్. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేసి ఆస్వాదించి కాపాడునుగాక. ఆమేన్.
మీకు ఇచ్చిన వాగ్దానం 2 Chronicles chapter 20 verse 17. 2 దినవృత్తాంతం 20:17. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి జడికుడి. స్టాండ్ ఫర్మ్ అండ్ సీ ద డెలివరెన్స్ ది లార్డ్ విల్ గివ్ యూ. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఎ గ్రేట్ డెలివరెన్స్. యూ విల్ జస్ట్ స్టాండ్ అండ్ సీ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఉంటూ మీరు వాటిని పొందుకుందురుగాక. మే హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృపా దంపతులని మీకు దేవుడు దయచేయునుగాక. మీరు ఆదర్శ దంపతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు లోకానికి ప్రచురపరిచేవారుగా ప్రేమానురాగాలు ప్రభు మీకు దయచేయునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మధ్యలో అది అధికమవునుగాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం నెహెమయా చాప్టర్ 8 verse 10. ఆ నెహెమ్యా 8-10 వచనం చదువుదాం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమందుదురు. దుఃఖపడకుడి అని ముందు లైన్లో ఉంటుంది. దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమందుదురు. ఇక దుఃఖపడింది చాలు. ప్రభులో ఆనందించండి, స్తుతించండి, ప్రార్థించండి, భారం ఆయన మీద మోపండి. కన్నీళ్లతో ప్రార్థించుదాం. ప్రార్థన అయిన తర్వాత ఇక ఆనందిద్దాం. ప్రభు జవాబిస్తాడని. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.